జర్నలిస్ట్ టుడే న్యూస్ కి స్వాగతం. తెలంగాణ సాధన కోసం అసువులు బాసిన అమరవీరుల స్ఫూర్తితో ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన సాగుతుందని ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో జరిగిన వేడుకల్లో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, కలెక్టర్ నారాయణ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం పోలీసుల గౌరవ వందనం లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ లో వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను మంత్రితో కలిసి పరిశీలించారు. మన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంలో యావత్ తెలంగాణ ప్రజలకి, ప్రత్యేకంగా రంగారెడ్డి జిల్లా వాసులందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతికి సంబంధించిన అంశం విషయంలో ఒక కార్యక్రమాన్ని చేపట్టి గత 3 నెలల నుంచి కూడా ప్రజలకు సంబంధించిన అవసరాలని, ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో, ఎక్కడైతే ఇన్స్టిట్యూషనల్కి సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయో, చాలా సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న యంత్రాంగం, అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన యంత్రాంగం పూర్తి స్థాయిలో మరి కేంద్ర స్థాయిలో ఉండాలని పరస్పరం ప్రజలతో, అదేవిధంగా ప్రజాప్రతినిధులతో, ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించిన యంత్రాంగంతో మరి ఒక కలయికతో వీలున్నంత వరకు సమస్యలను పరిష్కారం చేస్తూ అనేక సామాజిక అంశాలను కూడా అవగాహన పరుస్తూ మన రాష్ట్రాన్ని ముందంజలో ఉంచాలనే ఒక యోచనతో ప్రజలకు చేరువలో ప్రభుత్వ పరిపాలన ఉండాలని 99 రోజుల కార్యక్రమం చేపట్టడం జరిగింది. దిగ్విజయంగా అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన వారు కూడా ఈరోజు దీంట్లో పెద్ద ఎత్తున పాల్గొని ఇప్పుడు ఈ మార్చ్ ప్రత్యేకంగా ఈ వారం మరి అటవీ శాఖకు సంబంధించి జరుగుతూ ఉంది. నిన్న నుంచి మొదలు పెట్టడం జరిగింది. సో వీటికి సంబంధించి కూడా యోగా చేయటం, సైక్లింగ్ చేయటం, అదేవిధంగా పర్యావరణాన్ని కాపాడాలనే ఒక ప్రయత్నం చేయటం, అవగాహన పెంచడం, దాంతోపాటు అధికారులు కూడా అదేవిధంగా మరి ముందుకు వెళ్ళటం అనే ఈ అంశాలన్నింటినీ కూడా ఈరోజు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. దానికి తోడు ఈరోజు మా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ అయిన ఇంద్రమ్మ హౌస్, డబుల్ బెడ్రూమ్ పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తాం. చాలా మంది లబ్ధిదారులకు కూడా ఈరోజు ఈ అవతరణ దినోత్సవ సందర్భంలో వారికి కూడా మరి వారికి బెనిఫిషరీస్కి సంబంధించి వారిని పిలిచి వారి సర్టిఫికెట్స్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. సో అవతరణ దినోత్సవం వచ్చినప్పుడు అమరవీరుల త్యాగాలని స్మరిస్తూ ఈరోజు అనేక మంది యువకులు తెలంగాణ రాష్ట్రం రావాలని కోరిన వారందరి ఆకాంక్ష మేరకు మా ప్రభుత్వం, మా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది. వెళ్ళే క్రమంలో ఎక్కడ ఏది ఏ పరంగా గత ప్రభుత్వం వదిలిపెట్టిన ఆర్థిక అస్తవ్యస్త విషయాలను కూడా దృష్టి పెట్టుకుని దాన్ని పరిస్థితి ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తాం.